ఈరోజు నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నా తమ్ముళ్ళు నన్ను నమ్ముకున్న నాయకులు వస్తే ఈరోజు ఎవరో వచ్చి ఈరోజు ఇక్కడ వాళ్ళని భయపెట్టి రాజకీయం చేయడానికి చూస్తున్నారు. మీ పైలా ఊరుకోడు, మీ పైలా వాళ్ళని కాపాడుకుంటాడని చెప్పేసి ఈరోజు మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు రావద్దు. మీకు అవకాశం ఉంటే మమ్మల్ని మెప్పించి రాజకీయం చేయండి, అంతే తప్ప పైలాని నమ్ముకున్న నాయకుల్ని భయపెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటే మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఊరుకునేది లేదు. ఎందుకు ఊరుకోవాలి? ఈరోజు నా వెన్నంటూ ఉన్న వాళ్ళు నా కార్యకర్తలు, నా నాయకులు, వాళ్ళు ఈరోజు మాడుగుల నియోజకవర్గాని కోసం ఈరోజు కాపాడుకొని ఈరోజు అంతా చూసాం. 15 సంవత్సరాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు కూడా కష్టపడతామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పు చేయొద్దు. తప్పు చేసి భయపెట్టి రాజకీయాలు చేద్దాం అనుకున్నారా? డబ్బుతో కొన్ని రాజకీయాలు చేద్దాం అనుకున్నారా? వాళ్ళకి ఇదే సవాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చెబుతా ఉన్నాను. భయపెట్టి రాజకీయాలు మాత్రం ఎప్పుడు చేయొద్దు. మంచిగా ఈరోజు మీకు 15 సంవత్సరాలు రాజకీయం చేసి ఎంత ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు పడి ఈరోజు మీ ముందు ఒక దోషిగా చేతకాని వాడిగా నిలబడ్డానంటే అది మీకోసం మాత్రమే అని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. అది కూడా నేను ధైర్యంగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను. నేను తప్పు చేయలేదు, చెయ్యనివ్వను కూడా. నాతో తిరిగిన ప్రతి ఒక్కరికి అదే నేను చెప్పే రాజకీయం, అదే నేను నేర్పే రాజకీయం, అదే నేను చెయ్యబోయే రాజకీయం అని చెప్పేసి ఈరోజు మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మనం అందరం తెలుసు అక్కడ రెడ్డి సత్యనారాయణ గారిని. మర్చిపోతామా తమ్ముళ్ళు? మర్చిపోము. ఆయన ఈ మాడుగుల నియోజకవర్గానికి చేసిన సేవలు 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ మాడుగుల నియోజకవర్గానికి కంటిన్యూస్ గా పనిచేశాడు. అంటే అలాంటి మహోన్నత నాయకుడు కట్టిన ఈ రోజు కోటని ఎవరమ్మా పీటలు వార్చారు చెప్పండి అమ్మా తమ్ముళ్ళు? కావిరెడ్డి రామానాయుడు అనే చీడ పురుగు వచ్చి ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ రోజు పీటలు మార్చి ఈ రోజు ఆ కోటను పడగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ గవిరెడ్డి రామానాయుడు. అలాంటి వ్యక్తి మనకు కావాలా తమ్ముళ్ళు? ఈ రోజు అక్కడతోనే కాదు మీకు ఎన్నో అన్యాయాలు చేశాడు. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంత సభా వేదిక మనకు దొరకదు. ఇలాంటి సభా వేదిక ద్వారా కొన్ని నిజాలు తెలుసుకొని మనం ఎంత తప్పు చేసాం, మన నమ్ముకున్న నాయకులు మనకి ఎంత మోసం చేశారని ఈరోజు మనం అందరం తెలుసుకుందాం. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను పోటీ చేసి ఆయనకి ప్రత్యర్థిగా ఉండడం ఆయనకి మింగుడు పడలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఓడిద్దామని చెప్పేసి చూశాడు ఆ గవిరెడ్డి రామానాయుడు. కానీ నేను వెనక్కి తగ్గేదేలే. ఈ రోజు నీకు ఈ సభావేదిక చెప్తా ఉన్నాను, నిన్ను ఇంటికి పంపించి తరిమి కొట్టే బాధ్యత పైన ప్రజలు తీసుకుంటాడని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నాం. ఎన్ని తప్పులు చేస్తావు, ప్రతిజ్ఞ చేసావు, గుర్తు లేదా? ఆ దేవుడి దగ్గర ప్రతిజ్ఞ చేసావు, ఇక్కడ గొండుపాలెంలో ప్రతిజ్ఞ చేసావు, ఆ మాడుగుల మోదకొండ అమ్మవారి దీంట్లో ప్రతిజ్ఞ చేసావు. ముగ్గురులో ఎవరికి సీట్ వచ్చినా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసావు. ఎక్కడికి పోయిందయ్యా గవిరెడ్డి రామానాయుడు ఆ ప్రతిజ్ఞ? ఎక్కడికి పోయిందయ్యా? నువ్వు దేవుడినే మోసం చేసిన వ్యక్తివి. ఈ రోజు ఈ ఓటర్ని మోసం చెయ్యలేవా? అది మాత్రం ఒక్కసారి గుర్తుంచుకోండి తమ్ముళ్ళు. మిమ్మల్ని మోసం చేయడానికి గవిరెడ్డి రామానాయుడు వచ్చాడంటే అది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇక్కడ నీకు ఒక్కసారి గుర్తుంచుకో, నువ్వు నిన్ను కన్న తల్లిగా ఉన్న ఈ తెలుగు దేశాన్ని మోసం చేయడానికి పడిపడ్డావు. నీకు గుర్తు లేదా గవిరెడ్డి రామానాయుడు? ఈ రోజు నువ్వు ఏం చేసావో తెలుసా? మొన్న ఏడ్చావు, అవునా? మొన్న ఏడ్చావు. ఆ తర్వాత ఏం చేసావు? ఆ వైసీపీ ఇంటికి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? నువ్వు తీసుకొచ్చిన బండారు సత్యనారాయణని మోసం చేయడానికి పడగట్టావు. మాడుగుల నియోజకవర్గాన్ని తెలుగుదేశాన్ని ఓడించడానికి పడగట్టావు. గుర్తు లేదా గవిరెడ్డి రామానాయుడు? లేకపోతే ఇండిపెండెంట్ గా ఈ రోజు వేస్తావా? అది ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తావు గవిరెడ్డి రామానాయుడు? మళ్ళీ నువ్వు నీ నాయకులతో చెప్పిస్తావా? అది ఏమిటంటే అది డమ్మీ నామినేషన్ చెప్పిస్తావా? నేను ప్రతిదీ తీసా, నీ హిస్టరీ తీసా, నిన్ను తీసుకెళ్తా,
నిన్ను బయటికి పంపిస్తా. గుర్తుపెట్టుకో, ఇది మర్చిపోతావా? ఇది హిస్టరీ, ఇది ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఫార్మాట్ లో ఉంది. నువ్వు ఎంత మోసం చేసావో ప్రతిదీ ప్రజలకు తీసుకెళ్లి నిన్ను మాడుగుల నియోజకవర్గంలో తిరగనివ్వకుండా చేస్తా అని చెప్పేసి గుర్తుంచుకి సభావేదికగా చెప్తా ఉన్నాను. ఎంతమందిని మోసం చేస్తావు? ఇక్కడ మోసం చేసి ఈ తెలుగుదేశాన్ని మాత్రం నువ్వు మోసం చేయలేవు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేయలేవు. తెలుగుదేశం కమాన్ని నమ్ముకున్న నాయకులను మోసం చేయలేవు అని చెప్పేసి సభావేదికగా తెలియజేస్తాం. ఇక నేను నాన్ లోకల్ అంట, నేను ఇక్కడ పుట్టలేదంట, నేను ఇక్కడ పెరగలేదంట, నాకు ఇక్కడ వ్యాపారాలు లేవంట, నేను ఇక్కడ సంబంధించిన నాయకుడినే కాదంట అని చెప్పేశాడు ఈ గవిరెడ్డి రామానాయుడు. గుర్తుందా తమ్ముళ్ళు? 4 మండలాల్లో నాకు సీట్ ఇచ్చిన తరువాత కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు ఈ గవిరెడ్డి రామానాయుడు. 4 మండలాల్లో పైలా ప్రసాద్ నాన్ లోకల్, ఆయనకి సీట్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ అక్కడతో నాకంట ఆ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ముసలాయన, ఆయనకి ఏమీ తెలీదు, మతి భ్రమించిందని చెప్పేసి కూడా నువ్వు నీ అనుచరులతో తిట్టించావు. మర్చిపోయావా గవిరెడ్డి రామానాయుడు? అలాంటి తిట్టించి ఈ రోజు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గానికి పరిచయం చేశావు. అది ఏంటి? నీ స్వార్థపూరిత రాజకీయాలు. అది ఏం స్వార్థం చేశావు? పైలా ప్రసాద్కి అయితే ఓడిస్తాను, అదే బండారు సత్యనారాయణ గారిని అయితే గెలిపిస్తా అని చెప్పేసి తీసుకొచ్చావు. మర్చిపోయావా గవిరెడ్డి రామానాయుడు? ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఇలాంటి మోసపూరిత రాజకీయాలు చేశావు. ఈ రోజు అదే బండారు సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఆయన్ని బలిపోతుగా తిప్పుతున్నావు. గుర్తుందా గవిరెడ్డి రామానాయుడు? ఎందుకంటే ఆయన్ని తిప్పి ఈ రోజు ఆయనకి ఎదురుగా నామినేషన్ వేసావు. అది ఏమైనా గుర్తుందా రామానాయుడు? ఈ రోజు ఇంత మోసపూరిత రాజకీయాలు చేయడానిక నువ్వు ఈ రోజు వచ్చింది?